అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 24వ అధ్యాయం 24వ రోజు. అంబరీషుని ద్వాదశి వ్రతం. ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావము నెంతి విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యము ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భగవోత్తముడు, ద్వాదశి వ్రాత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయు చుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి స్థిరముగా నుండెను. అదే సమయమున కచ్చుటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలయును గాన తొందరగా స్నానమునకై రమ్మని మని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననో దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటి పోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణును కతిజ్య మిత్తుతునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. అయినా వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రత భంగ మగును. ఈ ముని మహాకోప స్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడి నగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినాను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి యగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలో నే భుజించవలని ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వీచేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంట వరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన దాని కోరెను. అంతటా యా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకు కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనముగా వించి దేహేంద్రియులకు శక్తి నొసంగుచున్నాడు.
ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా, జాతివాడైనను భోజన మిడుదునని చెప్పి వణికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్య విశారదుడును మహత పశలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషాదపరిచిరి. 24వ రోజు పారాయణము సమాప్తము.